ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ఈడీ విచారణ ముగిసింది. ఉదయం 10:30 గంటలకు కేటీఆర్ ఈడీ విచారణ ప్రారంభం కాగా 7 గంటలకు పైగా ఆయన ప్రశ్నించారు దర్యాప్తు అధికారులు. విదేశీ కంపెనీ ఎఫ్యూఓకు నిధుల బదలాయింపుపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి 45 కోట్ల రూపాయలను పౌండ్స్ గా మార్చి కంపెనీకి చెల్లింపులు చేశారు. హిమాయత్ నగర్ లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా ఎఫ్ఈఓకి పౌండ్స్ చెల్లించారు. హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి నిధులను బదలాయించారు అధికారులు. నిధుల బదలాయింపులో ఫెమా ఉల్లంఘన జరిగినట్టు ఈడీ ఆరోపిస్తోంది. ఫార్ములా ఈ కార్ రేస్ ఒప్పందాల దగ్గర నుంచి నిధుల బదలాయింపు వరకు కూడా వరుసగా ఈడీ అధికారులు ప్రశ్నలు సంధించారు. ఏఎస్ నెక్స్ట్ కంపెనీ రేస్ నుంచి తప్పుకోవడంపై కూడా క్వశ్చన్ చేసినట్లు సమాచారం అందుతోంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ఈడీ విచారణ ముగిసింది. ఉదయం 10:30 గంటలకు కేటీఆర్ ఈడీ విచారణ ప్రారంభం కాగా 7 గంటలకు పైగానే దర్యాప్తు అధికారులు కేటీఆర్ ను ప్రశ్నించారు. విదేశీ కంపెనీ ఎఫ్ఈఓకి నిధులు బదలాయింపుపైనే మొత్తంగా ప్రశ్నల వర్షం కురిపించినట్లుగా సమాచారం అందుతోంది. ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి 45 కోట్ల రూపాయలను పౌండ్స్ గా మార్చి కంపెనీకి చెల్లింపులు చేశారు. హిమాయత్ నగర్ లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా ఎఫ్ఈఓకి పౌండ్స్ చెల్లించారు. హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి నిధులను బదలాయించారు అధికారులు. నిధుల బదలాయింపులో ఫెమా ఉల్లంఘన జరిగినట్టు ఈడీ ఆరోపిస్తోంది. ఫార్ములా ఈ కార్ రేస్ ఒప్పందాల దగ్గర నుంచి నిధుల బదలాయింపు వరకు కూడా వరుసగా ప్రశ్నలు సంధించారు ఈడీ అధికారులు. రైట్, లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. ఈడీ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి రాధాకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, విచారణ ముగిసింది కాబట్టి కేటీఆర్ బయటకు వచ్చే అవకాశం ఎప్పుడు ఉంది? అండ్ అలానే నిధుల బదలాయింపు పైన ఎక్కువగా ఫోకస్ చేసినట్లు, ఎక్కువ ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తుంది. సో పూర్తి అప్డేట్స్ ఏంటి? సౌజన్య, దాదాపు ఈడీ కార్యాలయానికి కేటీఆర్ వచ్చి 7 గంటలు దాటిపోయింది. ఈ 7 గంటలలో అతన్ని విచారించింది మాత్రం కేవలం 5:30 గంటలు మాత్రమే. మిగతా 1 గంట లంచ్ బ్రేక్ ఇచ్చారు. ½ అన్ అవర్స్ ఫార్మాలిటీస్ ఉండడం జరిగింది. 5 గంటల పాటు మాత్రం కేటీఆర్ ని విచారించారు. ఇప్పుడు విచారణ అంటే స్టేట్మెంట్, అతను ఉదయం నుండి ఇచ్చిన స్టేట్మెంట్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ ప్రిపేర్ అయిపోయాయి. వాటిపైన ప్రస్తుతం కేటీఆర్ సంతకాలు చేస్తున్నారు. ఆ సంతకాలు అయిపోయిన తర్వాత బయటికి వస్తారు కేటీఆర్. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఎదురుగా దానికి సంబంధించిన ఏర్పాట్లు. బయట కూడా అతను వచ్చిన తర్వాత మీడియాతోటి మాట్లాడతాడని పార్టీ వర్గాలు చెప్పడంతో దానికి సంబంధించి ఒక మీడియా పాయింట్ కూడా ఏర్పాటు చేశారు. కానీ మరి బయటికి వచ్చిన తర్వాత కేటీఆర్ మాట్లాడనిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే గతంలో ఏసీబీ కార్యాలయం నుండి విచారణకు వచ్చిన సందర్భంలో పోలీసులు అభ్యంతరం చెప్పారు కాబట్టి మరి ఈసారి అలాంటి అభ్యంతరం వ్యక్తం చేస్తారా లేకపోతే మాట్లాడనిచ్చి కేటీఆర్ ని పంపించేస్తారా అనేది చూడాల్సి ఉంది. మరొక 5 నుంచి 10 నిమిషాల్లో బయటకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే 5:30కే కేటీఆర్ కి సంబంధించిన విచారణ మొత్తం కూడా పూర్తయిపోయింది. ప్రస్తుతం దానికి సంబంధించిన డాక్యుమెంట్ ప్రిపరేషన్ కి 1/2 అన్ అవర్ సంతకాలు చేశారు కాబట్టి మరికొద్ది సేపట్లో బయటికి అయితే వస్తున్నట్లుగానే మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అధికారులు ముందస్తు చర్యలో భాగంగా అంటే ఇప్పటికే ఈడీ కార్యాలయానికి బీఆర్ఎస్ వర్గాలు భారీగా చేరుకున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలో భాగంగా పూర్తిస్థాయి బందోబస్తు కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇప్పటికే రోప్ల సహాయంతో ఒకవైపు బారికేడ్లను కూడా ఒకవైపు ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా ఒకవేళ కేటీఆర్ బయటికి వస్తే అతని కాన్వాయ్కి ఎవరు అడ్డు రాకుండా నేరుగా పంపించి వేసే విధంగా అవసరమైన చర్యలు అయితే తీసుకున్నారు. ఇక కేసుకు సంబంధించిన అంశం ఒకసారి చూస్తే ఇందులో ప్రధానంగా కేటీఆర్ కి సంబంధించిన అంశంలో ఈ కేసులో నిధుల బదలాయింపు పైనే ఈడీ కేసు నమోదు చేసింది. అంటే ఫెమా నిబంధనలు వీళ్ళు ఉల్లంఘించడమే కాకుండా ఆర్బీఐ నిబంధనలు కూడా ఉల్లంఘించారు. విదేశీ కరెన్సీ రూపంలో అంటే పౌండ్స్ రూపంలో లండన్లోని ఫార్ములా ఈ ఆపరేషన్స్ కంపెనీకి నిధులు బదలాయించారు కాబట్టి వీటిపైనే ప్రధానంగా ఈడీ దృష్టి సారించింది. దానికి సంబంధించే దర్యాప్తు కూడా చేయడం జరిగింది. ఎప్పుడైతే ఏసీబీ కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసిందో ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ ని కూడా నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత ఈడీ తమ దర్యాప్తుని ప్రారంభించింది. ముందుగా ఈ కేసులో ఉన్న వాళ్ళు ఎవరిని కూడా విచారణకు పిలవకుండానే అసలు ఏంటి ఈ కేసులో వీళ్ళు ఎంతవరకు నిబంధనలు ఉల్లంఘించారన్న దానికి సంబంధించి ముందుగా ప్రాథమికంగా దర్యాప్తు చేయడం జరిగింది. అలాగే ఈ కేసులో ఎక్కడైతే
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుండి నగదు బదలాయింపు జరిగిందని చెప్తున్నారో ఆ నగదు బదలాయింపు దానికి సంబంధించి బ్యాంకు అధికారులను కూడా ముందుగా వాళ్ళను అడిగి తెలుసుకోవడం జరిగింది. అసలు ఏ విధంగా ఈ నగదును దాదాపు అక్టోబర్ 3, 2024లో కొంత అమౌంట్ని, అక్టోబర్ 11న కొంత అమౌంట్ని, ఇలా 46 కోట్ల రూపాయల పైగా కూడా నగదును పంపించారు. కాబట్టి ఏ విధంగా ఈ నగదును పంపించి ఉంటారు అన్న దానికి సంబంధించి బ్యాంకు అధికారులను అక్కడ ఉన్న సిబ్బందిని కూడా అడగడం జరిగింది. వీళ్ళు ఖచ్చితంగా బ్యాంకుకు సంబంధించిన అధికారులు అన్ని కోట్ల రూపాయలు అది కూడా విదేశాలకు తరలిస్తున్నారు, విదేశాల అకౌంట్కి నగదు బదిలీ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఆర్బీఐకి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఎందుకు ఈ కేసులో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు సిబ్బంది, అక్కడ ఉన్న బ్యాంక్ మేనేజర్ కానీ ఎందుకు వాళ్ళు ఆర్బీఐకి సమాచారం ఇవ్వలేదు అన్న దానికి సంబంధించి ముందుగా అసలు ఈడీ అధికారులు కాన్సన్ట్రేషన్ చేసి దానిపైన అవసరమైన డాక్యుమెంట్స్, ఆ ట్రాన్సాక్షన్ సంబంధించిన మొత్తం బ్యాంకు ట్రాన్సాక్షన్ సంబంధించిన వాటన్నిటిని కూడా సేకరించడం జరిగింది. ఆ తర్వాతనే వీళ్లకు లీగల్గా నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో అరవింద్ కుమార్ ఐఏఎస్, అలాగే హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్గా ఉన్న బిఎల్ఎన్ రెడ్డి, తర్వాత కేటీఆర్, వీళ్ళకు వరుసగా నోటీసులు ఇచ్చి వీళ్ళని విచారణకు రావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఈ నెల 8, 9 తేదీల్లో బిఎల్ఎన్ రెడ్డి అలాగే అరవింద్ కుమార్ వీళ్ళిద్దరి స్టేట్మెంట్లను రికార్డ్ చేసింది. ఆ తర్వాత కేటీఆర్ని విచారణకు రావాలంటూ కూడా నోటీసుల్లో పేర్కొంది. దీంతో ఇవాళ ఆ నోటీసులకు సంబంధించి కేటీఆర్ విచారణకు రావడం జరిగింది. ప్రస్తుతం కేటీఆర్ ఈ కేసులో విచారణలో భాగంగా ఉదయం 10:50 ఈడీ కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. ఈడీ కార్యాలయానికి వచ్చిన తర్వాత నుండి అతనికి సంబంధించి ఈ కేసులో ముందుగా అసలు అతను తనపై మోపిన అభియోగాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన అతను ఏం చెప్పాలనుకున్నాడు అన్న దానికి సంబంధించి ముందుగా అతని నుంచి వివరాలు తీసుకున్నారు. ఆ తర్వాత అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా అతని ముందు ఆ స్టేట్మెంట్ కాపీస్ అన్ని ఉంచి వాటికి సంబంధించిన సమాధానాలను తీసుకోవడం జరిగింది కేటీఆర్ నుండి. ప్రధానంగా ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనేది ఒకటి, అలాగే ఈ నగదు బదిలీకి సంబంధించి ఎవరి మీదనైనా అధికారుల మీద మీరు ఒత్తిళ్లకు గురి చేశారా, బ్యాంకు సిబ్బందికి సంబంధించి మీరేమన్నా వాళ్ళకేమైనా ఆదేశాలు జారీ చేశారా, ఎందుకంటే నిబంధనలకు విరుద్ధంగా జరిగింది కాబట్టి బ్యాంకు సిబ్బంది ప్రమేయం ఎంతవరకు ఉందన్న దానికి సంబంధించి కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. మరి బ్యాంకు సిబ్బందిని ఇందులో విట్నెస్ గా చేర్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది కాబట్టి వాళ్ళకి సంబంధించిన వివరాలను కూడా కేటీఆర్ నుండి అడిగి తెలుసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ఫిర్యాదుదారుడు ఎవరైతే ఉన్నారో దానకిషోర్, అతనికి స్టేట్మెంట్ కి సంబంధించిన వాటిని కూడా కొన్ని వివరాలను అడిగి తెలుసుకోవడం జరిగింది. వాటికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా కేటీఆర్ అయితే అడగడం జరిగింది. దాదాపు ఇలా 5 గంటలకు పైగా కూడా అతని స్టేట్మెంట్ మొత్తం కూడా రికార్డు చేశారు. కేవలం కేటీఆర్ ఒక్కరిని మాత్రమే లోపలికి అనుమతించడం జరిగింది, మిగతా వారిని ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు. ఉదయం అడ్వకేట్స్ వచ్చారు లోపలికి వెళ్ళడానికి, కానీ ఈడీ అధికారుల ఆదేశాల మేరకు కేవలం కేటీఆర్ ఒక్కరిని మాత్రమే లోపలికి అనుమతించడం జరిగింది, మిగతా వారిని ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు. ఈడీకి సంబంధించి జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో 4 మొత్తం అధికారులు కేటీఆర్ స్టేట్మెంట్ ని రికార్డు చేయడం జరిగింది. దానికి సంబంధించి దాదాపు 5 గంటల పాటు వీళ్ళు 4 కూడా క్వశ్చన్స్ అడిగి వాటి నుంచి సమాధానాలు అయితే సేకరించారు. ప్రధానంగా నగదు లావాదేవీలపైన ఈడీ దృష్టి సారించింది. ఫెమాతో పాటు మనీ లాండరింగ్ జరిగిందన్న అభియోగాలు ఉన్నాయి కాబట్టి వీటిపైనే ప్రధానంగా ఈడీ ఈరోజు కేటీఆర్ నుంచి అయితే పూర్తి స్థాయిలో స్టేట్మెంట్ రికార్డు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎవిడెన్స్ ఏవైతే వాళ్ళు సేకరించారో వాటికి సంబంధించి ఎవిడెన్స్ కి సంబంధించిన వాటినన్నింటిని కూడా కేటీఆర్ ముందు ఉంచడం జరిగింది. అతను ఆ ఎవిడెన్స్ కి సంబంధించి అతను ఏం చెప్పాలనుకున్నాడు అన్న దానికి సంబంధించి అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే విచారణ ముగిసిపోయింది. మరికొద్ది సేపట్లో కేటీఆర్ బయటికి రానున్నాడు. అవసరమైన ఏర్పాట్లు కూడా బయట పోలీసులు అయితే చేసి ఉంచారు. సౌజన్య. రాధాకృష్ణ, ఈ కేసులో అక్యూజ్డ్ 1 గా ఉన్న కేటీఆర్ ను ముందు విచారించుకున్న అంటే అరవింద్ కుమార్ అలాగే బిఎల్ఎన్ రెడ్డిలను విచారించి వాళ్ళ స్టేట్మెంట్స్ ని రికార్డ్ చేసిన తర్వాత కేటీఆర్ ని విచారించడం జరిగింది. ఎందుకంటే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ రాబట్టాలి అన్న ఉద్దేశంతోనే. సో ఇన్ దట్ వే వాళ్ళిద్దరు ఆల్రెడీ కేటీఆర్ ఆర్డర్స్ తోనే మేము చేసాము అని చెప్పారు కాబట్టి సో ఇద్దరిది కూడా 2 విచారణలో కూడా ఒక మ్యాచ్ అనేది ఉందా, ఏమైనా అప్డేట్ ఉందా దానికి సంబంధించి? ప్రస్తుతం అయితే ఇంకా స్టేట్మెంట్ కి సంబంధించిన వాటిపైన సంతకాలు చేస్తున్నాడు కేటీఆర్. అలాగే వీళ్ళిద్దరు అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఆ స్టేట్మెంట్లో ఉన్న అంశాలని, అంటే వాళ్ళిద్దరూ కేటీఆర్ చెప్తేనే తాము ఈ నగదు బదిలీకి సంబంధించిన ప్రొసీడింగ్స్ చేశామని చెప్పారు కాబట్టి వాటికి సంబంధించి కూడా కేటీఆర్ నుండి అడిగి తెలుసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు విచారణ జరిగింది కాబట్టి ఇంకా ఆ విచారణ ఏం జరిగింది, లోపల కేటీఆర్ ఏం చెప్పాడు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడే పూర్తయిపోయింది, ఇంకా అధికారులు కూడా మాట్లాడే ప్రయత్నం చేశాము ఈడీకి సంబంధించిన అధికారులతోటి, కానీ ఇంకా కేటీఆర్ బయటికి వస్తే కానీ మనకి పూర్తి స్థాయిలో తెలిసే అవకాశం అయితే లేదు. ఇద్దరు అధికారులు చెప్పిన
అంశాలని ఏవైతే నగదు బదిలీకి సంబంధించిన దాంట్లో కేటీఆర్ ఒత్తిళ్ల మేరకే, కేటీఆర్ ఆదేశాల మేరకే తాము నగదు బదిలీ చేశాం కాబట్టి ఆ అంశాలన్నిటి కూడా అతనికి తెలుసు, అతను చెప్పినట్టుగా మేము చేశామనేది అధికారులు చెప్పారు. కాబట్టి దానికి సంబంధించి కేటీఆర్ని అడగడం జరిగింది. ఏ విధంగా మీరు అధికారులని ప్రలోభ పెట్టారు, ఏ విధంగా వాళ్ళని మీరు నగదు బదిలీకి సంబంధించి ఒత్తిళ్లకు గురి చేశారా, లేదంటే ఆదేశాలు జారీ చేశారా, లేకపోతే ఎంతవరకు మీరు ఈ నగదు బదిలీలో మీ పాత్ర ఎంతవరకు ఉందన్న దానికి సంబంధించి అయితే ముందుగా ఈ రోజు జరిగిన విచారణలో స్టేట్మెంట్ లో రికార్డ్ చేయడం జరిగింది. సౌజన్య. ఎస్ రాధాకృష్ణ, ఎజ్యూసైడ్ మరి కాసేపట్లోనే మరికొద్ది క్షణాల్లోనే కేటీఆర్ బయటికి రానున్నారు కాబట్టి సో పార్టీ కార్యకర్తలు కానివ్వండి, ఫాలోవర్స్ కానివ్వండి అక్కడికి పెద్ద ఎత్తున చేరుకునే అవకాశం ఉంది. అలానే ర్యాలీగా వెళ్లే అవకాశాలు కూడా లేకపోలేదు. సో ఇన్ దట్ వే పోలీసులు ఎలాంటి చర్యలు అక్కడ చేపడుతూ ఉన్నారు, ట్రాఫిక్ క్లియర్ చేయడానికి కానివ్వండి మొత్తంగా? కొద్దిసేపటి వరకు కూడా ఇప్పుడు నా వెనకాల చూస్తున్న ట్రాఫిక్ మొత్తం కూడా పోలీసులు నిలిపివేశారు. కానీ మళ్ళీ ఇప్పుడు ట్రాఫిక్ ని వదిలేయడం జరిగింది. అలాగే గేట్ వైపు కూడా చూస్తే గేట్ ముందు భాగం మొత్తం కూడా పోలీసులు ఉన్నారు. రెండు వైపులా మాత్రం ట్రాఫిక్ ని అయితే వదిలేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితం వరకు మాత్రం ట్రాఫిక్ ని నిలిపివేశారు. ప్రస్తుతం ట్రాఫిక్ కి ఈ సాయంత్రం సమయం, అది కూడా ఆఫీసులు వదిలేసే సమయం కాబట్టి ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కేటీఆర్ బయటికి వచ్చే సమయం వరకు ఈ ట్రాఫిక్ ని అయితే వదిలేయడం జరిగింది. ట్రాఫిక్ ప్రస్తుతం సజావుగా సాగుతుంది. అలాగే గేట్ ఎదురుగా మనం చూస్తే బందోబస్తు కొనసాగుతుంది. డీసీపీ ఆధ్వర్యంలో ప్రస్తుతం అక్కడ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అలాగే గేట్ కి రైట్ సైడ్ లో ఒక మీడియా పాయింట్ ని కూడా ఏర్పాటు చేశారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఒకవేళ కేటీఆర్ బయటికి వచ్చి మాట్లాడదలుచుకుంటే అక్కడ ఆ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత నేరుగా ఇక్కడ నుండి పంపించి వేసే అవకాశం ఉంది. అది కూడా నేరుగా బషీర్బాగ్ ఫ్లైఓవర్ కిందికి వెళ్ళి లిబర్టీ మీదుగా పంపించడానికి ఏర్పాట్లు చేశారు. మళ్ళీ ఇక్కడ నుండి యూటర్న్ తీసుకొని కంట్రోల్ రూమ్ నుండి వెళ్ళాలంటే ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి మరి నేరుగా కేటీఆర్ వెహికల్ ని పంపించే విధంగానే అధికారులు అయితే ఏర్పాటు చేశారు. అందుకు తగ్గట్టుగా బందోబస్తు కూడా కొనసాగుతుంది. రోప్ పార్టీ ఉంచారు, ప్రత్యేక పోలీస్ పార్టీని కూడా పిలిపించడం జరిగింది. అలాగే క్యూఆర్టీ పోలీసు కూడా పిలిపించి ఉంచారు. ఒకవేళ ట్రాఫిక్ జామ్ అయినా కూడా లేదా బీఆర్ఎస్ సంబంధించిన శ్రేణులు ఏదైనా నినాదాలు చేసినా, ర్యాలీగా తీసే ప్రయత్నం చేసినా అడ్డుకోవడానికి అవసరమైన ఏర్పాటు